సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు దొండకాయ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వీటిని వేగనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఒక లవంగం, ఒక ఇలాచీ వేసుకుంటున్నానండి. లవంగమును ఒక ఇలాచీ, యాలక్కాయ వేసుకోవాలండి. స్మెల్ బాగా వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ వేసి వేగనివ్వాలి. ఈ విధంగా వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో మనం దొండకాయ ముక్కల్ని మనకు గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ ఇందులో 4 ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని కొద్దిసేపు మూతపెట్టి ఉడకనిద్దాం, ఒక 2 మినిట్స్ వరకు. చూసేద్దామండి. చూడండి, మనకి కొద్దిగా మగ్గాయి కదండి. చూడండి, కొద్దిగా ఉడికాయి మనకు. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 చిన్న టమాటాలు తీసుకున్నానండి. పెద్ద టమాటా ఒకటి ఉంటే ఒకటి తీసుకోండి, చిన్నది ఉంటే 2 తీసేసుకోండి. చూడండి, ఈ విధంగా చిన్న కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, మనకు ఇవి ఉడికాయి కదండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం ఇవి ఉడికిన తర్వాత ఉప్పు, కారం కూడా వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అండి. ఇవన్నీ వేసి వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం, మూత పెట్టేసుకొని. చూద్దామండి. చూడండి, మనకి ఇవన్నీ మగ్గిపోయాయి కదండి, అన్నీ ఉడికాయి. ఇప్పుడు ఇందులో నేను వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడి ఇలా వాటర్లో కలుపుకొని పెట్టుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక అదే కప్పుతోటి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం, మూత పెట్టుకొని. చూద్దామండి. చూడండి, గ్రేవీ మనకు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం చివరిగా గార్నిష్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.